నమస్కారం, నా పేరు రాధిక. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, ఎప్పుడూ గంజాయి అక్రమ రవాణాతో వార్తల్లో నిలిచే విశాఖలో కొకైన్ కలకలం రేగింది. బ్రెజిల్ నుంచి వచ్చిన ఓ కంటైనర్లో సుమారు 25,000 కిలోల డ్రై ఈస్ట్లో కొకైన్ కనిపించడం తీవ్ర సంచలనంగా మారింది. కేంద్ర నిఘా సంస్థలు ఉమ్మడిగా ఆపరేషన్ గరుడ్లో భాగంగా ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన CBI అధికారులు ఈ అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ను ఛేదించారు. సుమారు 25,000 కిలోల డ్రై ఈస్ట్తో కలిపి ఉన్న కొకైన్ను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. అయితే ఎంత మొత్తంలో కొకైన్ను స్వాధీనం చేసుకున్నారో తెలియాల్సి ఉంది. బ్రెజిల్లోని శాంటోస్ పోర్టు నుంచి షిప్ కంటైనర్లో భారీ పరిమాణంలో మాదక ద్రవ్యాలను విశాఖకు తరలిస్తున్నట్టు పసిగట్టిన ఇంటర్పోల్ ఢిల్లీలోని CBI అధికారులను అప్రమత్తం చేసింది. అక్కడ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడి CBI అధికారులు, కస్టమ్స్ అధికారుల సహాయంతో మాదక ద్రవ్యాలతో ఈ నెల 16న విశాఖ పోర్టుకు చేరుకున్న కంటైనర్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అందులోని సరుకును పరిశీలించేందుకు ఈ నెల 19న ఢిల్లీ నుంచి నిపుణులు వచ్చారు. సుమారు 25,000 కిలోల ఒక్కొక్కటి 25 కిలోలున్న 1000 బ్యాగులు ఇన్యాక్టివ్ డ్రై ఈస్ట్తో నార్కోటిక్స్ డ్రగ్స్ను కలిపినట్టు నిర్ధారించారు. డ్రగ్స్తో వచ్చిన కంటైనర్ను విశాఖలో ఆక్వా ఎగుమతులు, దిగుమతులు చేపట్టే సంధ్య ఆక్వా ఎక్స్పోర్టర్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ పేరిట బుక్ చేసినట్టు CBI అధికారులు తేల్చారు. ఆ కంపెనీ ప్రతినిధులతో పాటు మరికొందరిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇందులో అంతర్జాతీయ స్థాయి డ్రగ్స్ ముఠా ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్నామని, దర్యాప్తులో మిగిలిన వివరాలను రాబట్టాల్సి ఉందని CBI అధికారులు తెలిపారు. లాసెన్స్ బే కాలనీలోని సంధ్య ఆక్వా ఎక్స్పోర్టర్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ వ్యాపార అవసరాల కోసం డ్రై ఈస్ట్ను ఆర్డర్ చేసింది. అందులో డ్రగ్స్ కలిపి బ్రెజిల్ నుంచి విశాఖపట్నానికి రవాణా చేసినట్టు ఇంటర్పోల్ నుంచి సమాచారం రావడంతో CBI అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక్కడి కంటైనర్ టెర్మినల్కు ఆ సరకు ఈ నెల 16వ తేదీనే రాగా కస్టమ్స్ అధికారుల సాయంతో గుర్తించి పక్కన పెట్టించారు. ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణులు సరకు తెప్పించుకున్న ఆక్వా కంపెనీ ప్రతినిధులను పిలిపించి వారి సమక్షంలోనే బుధవారం ఉదయం కంటైనర్ తెరిచారు. అందులో డ్రై ఈస్ట్తో పాటు డ్రగ్స్ కూడా ఉండడంతో స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఆక్వా సంస్థ ప్రతినిధులను ప్రశ్నించగా, తాము ఆక్వాకల్చర్ వ్యాపారం చేస్తున్నామని, తొలిసారిగా దీన్ని తెప్పించుకున్నామని చెప్పినట్టు తెలిసింది. ఒక ఆక్వా సంస్థ 25,000 కిలోల డ్రై ఈస్ట్ని వేరే దేశం నుంచి తెప్పించుకోవడం అధికార వర్గాలను ఆశ్చర్యపరిచింది. దీనిపై ఆరా తీస్తున్నారు. విశాఖలో ఇతర జిల్లాల్లో కూడా ఆక్వా సంస్థలు డ్రై ఈస్ట్ని ఉపయోగిస్తున్నాయా? అయితే వారికి అది ఎక్కడి నుంచి వస్తోంది, ఎంత మొత్తంలో తెప్పిస్తున్నారు, దానితో కూడా వ్యాపారం చేస్తున్నారా తదితర అంశాలపై CBI అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అప్పటికే అక్కడికి వచ్చిన పోర్టు అధికారులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మరికొందరు అధికారులు CBI అధికారులు తనిఖీ చేయకుండా అడ్డుపడ్డారు. వైసీపీ పెద్దల సూచనతో ఆగమేఘాలపై అక్కడికి వచ్చిన AP అధికారులు విచారణ ముందుకు సాగకూడదని విఫలయత్నం చేశారు. సంధ్య సంస్థ ప్రతినిధులు కూడా వర్షం పడేలా ఉందని, బయటకు తీసిన సరకు మళ్లీ కంటైనర్లో పెట్టేయాలని, తర్వాత విచారణ చేసుకోవచ్చని CBI అధికారులను ప్రాధేయపడ్డారు. అయితే CBI అధికారులు ఇవేమీ వినకుండా తమ వెంట తీసుకువెళ్లిన కిట్ల ద్వారా 20 పాలెట్లను పరీక్షించారు. వాటిలో మత్తు పదార్థం కొకైన్ ఉన్నట్టు పరీక్షలో తేలింది. దాంతో అధికారులు అదే విషయాన్ని విచారణ నివేదికలో రాసి సంధ్య సంస్థ తరఫున వచ్చిన వారితో సంతకాలు చేయించారు. ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ గరిధర్ మాట్లాడుతూ, డ్రై ఈస్ట్ని తాము దిగుమతి చేసుకోవడం ఇదే మొదటిసారని, అందులో ఏముందో తమకు తెలీదని చెప్పారు. పోర్టు అధికారులు మాత్రం చాలా కాలంగా ఈ సంస్థ డ్రై ఈస్ట్ని తెప్పించుకుంటుందని చెప్పడం గమనార్హం. పోర్టులో CBI విచారణ జరుగుతుందని తెలియగానే ఒక IG, విశాఖపట్నం పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ అధికారులు, పోర్టు అధికారులు అంతా అక్కడకు చేరుకున్నారు. AP రాష్ట్ర అధికారుల్లో కొందరు అక్కడ దొరికిన కొకైన్ శాంపిల్ కావాలని కోరారు. దానికి CBI అధికారులు నిరాకరించారు. సాధారణంగా CBI విచారణ చేస్తున్నప్పుడు రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని అనుమతించరు. ఈ విషయం పోలీసు పెద్దలకు కూడా తెలుసు. అయినా సరే పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులు అక్కడికి చేరుకొని సంస్థ తరఫున వకాల్తా పుచ్చుకోవడాన్ని CBI తన FIRలో ప్రస్తావించింది.
ఈ డ్రగ్స్ రాకెట్ వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని, అందుకే కేసును మాఫీ చేయడానికి పోలీసు పెద్దల ద్వారా ప్రయత్నం చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 25,000 కిలోల డ్రై ఈస్ట్ మాటున కొకైన్ను కంటైనర్ ద్వారా తెప్పించారని తేలింది. ఇలాంటివి నెలకు 5 నుంచి 6 కంటైనర్లు వస్తున్నాయని సమాచారం. అంటే భారీ ఎత్తున విశాఖకు డ్రగ్స్ దిగుమతి చేసి వ్యాపారం చేస్తున్నట్టు అర్థమవుతోంది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణకు సీబీఐ నడుం కట్టింది. మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJR టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.